వెల్కమ్ టు జేబీ రేటింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన, దాచుకున్న, ఖర్చు పెట్టిన, అనుభవించిన ఏదైనా సరే ప్రజల సొమ్ము, జనం సొమ్ము అని ఫస్టే ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకే ఆయన వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఆదాయం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంది, 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్లు దాటా ఏదనేది మనం అఫీషియల్గా మనం చెప్పలేం. కానీ ఆయన దగ్గర ఉన్నదైతే వాస్తవం, అది కూడా ఖచ్చితంగా ప్రజల సొమ్మే. సో ఇంకోటి ఏంటంటే పాపం ఆయనకి ప్రజల సొమ్ము అంటే ఎంతో చాలా ఇష్టం అనమాట. ఆయనకి ఏంటంటే కష్టపడి సంపాదించడం ఇష్టం ఉండదు, ప్లస్ ఆ అవసరం కూడా లేదు ఆయనకి. 2019-2024 మధ్యలో అధికారంలో రాగానే ప్లస్ ఎప్పటికీ ఆయనే రాజులాగా, ముఖ్యమంత్రిలాగా ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. కాబట్టి అక్కడి నుంచి ఇంక మొత్తం అంతా ఆయనదే. రాష్ట్రం ఆయనదే, రాష్ట్ర ఖజానా ఆయనదే, రాష్ట్ర ప్రజల సొమ్ము ఆయనదే, ప్రజలు ఆయన వాళ్ళే, ఏం చేసినా భరించాలి అని డిసైడ్ అయిపోయి ఆ ప్రజల సొమ్ముని విడిగా ఆయన పర్సనల్ అవసరాల కోసం బీభత్సంగా వాడుకున్నాడు. అసలు ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ రాష్ట్రంలో కానీ భారతదేశంలో చేయని విధంగా ఆయన ప్రజల డబ్బుని దుర్వినియోగం చేశారు. ఈవెన్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రగతి భవన్ అనేవాళ్ళు ఇంతకుముందు కేసీఆర్ గారు, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు, ఇల్లు కట్టినట్టున్నారు, బేగంపేటలో ఉంటుంది. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం. అంటే ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేకపోతే తర్వాత వచ్చే ముఖ్యమంత్రి మళ్ళీ అదే ఇంట్లో ఉంటాడు. అంటే ముఖ్యమంత్రులు మారుతారు కానీ ఇల్లు మాత్రం అదే ఉంటుంది, అధికారిక నివాసం. సో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాబట్టి ముఖ్యమంత్రి ఎవరున్నా దాంట్లో ఉంటారు కాబట్టి ప్రభుత్వమే ఆ ఇల్లు కట్టి దానికి కావాల్సిన వసతులు, దానికి కావాల్సిన ఖర్చు, మెయింటెనెన్స్ ప్రతిదీ ప్రభుత్వం ఇస్తుంది. కానీ అక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఆయన ఒక ఇల్లు కట్టుకుని దాని మోడిఫికేషన్స్ కోసం, దాని డెవలప్మెంట్ కోసం, దాన్ని రకరకాలుగా ఆల్టరేషన్స్ కోసం విపరీతంగా ప్రజల డబ్బు, ప్రభుత్వ డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టాడు 2019 నుంచి 2024 మధ్యలో. కానీ ఇలాంటివి ఏం చెప్పినా, ఆధారాలతో చెప్పినా, జీవోలతో చెప్పినా వైసీపీ వాళ్ళు కానీ, ఇప్పటికీ ఆయన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఎవరు ఒప్పుకోరు. దాంట్లో ఉండే లీడర్స్, ఆయనతో ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు అసలే ఒప్పుకోరు. కానీ ఇవి జీవోలతో సహా ఉన్నాయి. కనీసం నా వీడియో చూసి కొంతమందికైనా ఈ విషయాలు తెలుస్తాయి, తెలియని వాళ్ళకి అని చెప్పాలనుకుంటున్నాను. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. అవి ఒకసారి చూద్దాం. ఈయన జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లో, ఇది కూడా హైదరాబాద్ లోటస్ పాండ్లో ఈయనకి ఒక ప్యాలెస్ ఉంది. అది విజయవాడ మన తాడేపల్లి ప్యాలెస్ కట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. అది యాక్చువల్గా అసలు గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి నివాసానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అయినా కానీ ఆ జీవో 160 ద్వారా అక్కడ లోటస్ పాండ్ ప్యాలెస్లో సీసీ కెమెరాలు అమర్చడం కోసం 12,50,000 శాంక్షన్ చేశారు. అదే లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం 12 లక్షలు. జివో నెంబర్ 279 తాడేపల్లిలో గ్రిల్ ఫెన్సింగ్ ఉంది కదా పెద్దది, దానికోసం 3,25,00,000. నెక్స్ట్ జివో నెంబర్ 254 తాడేపల్లి ప్యాలెస్ లోనే టెంపరీ అరేంజ్మెంట్స్ అండ్ వర్క్స్, అంటే తాత్కాలికంగా చేస్తున్న పనుల కోసం, అరేంజ్మెంట్స్ కోసం 22 లక్షలు. ఇవన్నీ లక్షల్లోనే, ఇంకా కోట్లలో ఉండే కూడా ఉంటాయి చాలా. నెక్స్ట్ తాడేపల్లి ప్యాలెస్ లోనే గేట్లు, సెక్యూరిటీ అవుట్ పోస్టులు, ఇలాంటివన్నీ వాటి కోసం 31 లక్షలు. జియో నెంబర్ 329 తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్స్ కోసం 22.5 లక్షలు. జియో నెంబర్ 330 కిటికీలు, విండోస్ కోసం తాడేపల్లి ప్యాలెస్ లో 73 లక్షలు. జియో నెంబర్ 329 ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి, ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు ఇంకా, ప్రమాణ స్వీకారం చేయడం కోసం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన లైటింగ్, అది కూడా ఆయన ఇంటి దగ్గర ఆ వెలుగు జిలుగుల కోసం ప్రజల ధనం 22 లక్షలు. నెక్స్ట్ జివో నెంబర్ 1737 ఆయన అధికారంలోకి రాగానే జెరూసలేం వెళ్ళాడు ఫ్యామిలీతో పాటు. వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్ కూడా వెళ్ళినట్టుంది, అందరూ ఈయన ఫ్యామిలీ మొత్తం అంతా. ఆ జెరూసలేంకి వెళ్ళిన ఖర్చు 22 లక్షలు ఫ్యామిలీ టూర్. నెక్స్ట్ జివో నెంబర్ 132 1 కిలోమీటర్ రోడ్డు, ఆయన ప్యాలెస్కి వెళ్ళే రోడ్డు. యాక్చువల్గా ఆ రోడ్లో సామాన్యమైన పౌరులు ఎవరు మన దగ్గర తిరగడానికి లేదు. ఆయన కోసమే చాలా లావిష్ గా రోడ్డు, గార్డెనింగ్ మొత్తం, దాని అంతటికి 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు. ఏంటండి అసలు జీవితం మొత్తం మీద 1 కోటి రూపాయలు సంపాదించడం కూడా అసలు కష్టాలు పడి పాపం ఆ కోరిక తిరిగి చాలా మంది చనిపోతున్నారు. అలాంటి ప్రజల సొమ్మే ఇది కూడా. నెక్స్ట్ జియో నెంబర్ 308 టేబుల్స్, చైర్స్ 39 lakhs. జియో నెంబర్ 133 ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్కి వెళ్లే రోడ్డు, కొన్ని మీటర్స్ ఉంటుంది, మనకు తెలుసు 500 మీటర్స్ కూడా ఉండదు, ఎంత ఉండదు, ఆ లోపలే దగ్గరలో ఉంటుంది. ఆ రోడ్డు కోసం 40 లక్షలు. ప్యాలెస్ లో ఐరన్ ఫ్రేమ్ విత్ గ్రిల్స్ చుట్టూ, దానికి సంబంధించిన దానికోసం 75 లక్షలు. బాత్రూమ్ క్లీనింగ్ కోసం, అంటే 5 సంవత్సరాలు అనుకుంటుంది, ఆ బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఖర్చు పెట్టింది 43 లక్షలు. అంటే యావరేజ్గా నెలకి ఎంత పడుతుంది ఏంటి చూడండి, 43 లక్షలు బాత్రూమ్స్ క్లీనింగ్ కోసం. నెక్స్ట్ జియో నెంబర్ 139 ఎలక్ట్రీషియన్, ఎప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ ప్యాలెస్ లో అందుబాటులో ఉండి సర్వీస్ కోసం, మెయింటెనెన్స్ కోసం 8.5 లక్షలు ఖర్చు పెట్టారు ఒక ఎలక్ట్రీషియన్. జియో నెంబర్ 146 ఒక ట్రాన్స్ఫార్మర్
ఇన్స్టాలేషన్ కోసం విత్ ట్రాన్స్ఫార్మర్ 97 లక్షలు, అంటే ₹1,00,00,000 ట్రాన్స్ఫార్మర్. చూడండి దాని కెపాసిటీ ఏంటో, మరి అది ఏంటో ఇంపోర్టెడ్దా ఇక్కడదేనా ఏంటో. సీసీ కెమెరాలు, సీసీటీవీస్ ప్లస్ సోలార్ ఫెన్సింగ్ కోసం 1,25,00,000. ఏసీల కోసం 80 లక్షలు. 330 కేవీ డీజీఏ సెట్ అంటే ఇదేదో 39 లక్షలు దీనికోసం. ఇంకా లైటింగ్స్ కోసం 11 లక్షలు. చాండిలియర్స్ అని రకరకాలు ఉంటాయి కదా సోకులు, వాటి కోసం. సచివాలయం నుంచి తాడేపల్లికి ఒక ఇన్వర్టర్ షిఫ్ట్ చేశారంట. ఓన్లీ షిఫ్టింగ్ ఖర్చు 11 లక్షలు. ఎన్నో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డో, లేకపోతే చివరెడ్డి భాస్కర్ రెడ్డో, లేకపోతే వైవి సుబ్బారెడ్డో, వాళ్ళందరికీ అధికారిక నివాస గృహాల కింద కొన్ని అపార్ట్మెంట్లని ఇలాంటివన్నీ హైర్ చేసుకుని వాటికి లక్షలు రెంట్లు చెల్లించారు నెల నెల. కోట్లు, అది ఫైనల్గా కోట్లు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో టీ కప్పుల కోసం వస్తున్నారంట. ఇంకా రకరకాలు. అదంతా జనం సొమ్ము. అంటే ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము లేదు. అయినా కానీ ఆల్రెడీ ఉన్న సొమ్ము, దోచుకున్న సొమ్ము, అప్పటిదాకా ఉన్న సొమ్ము అసలు ఒక్కటి కూడా వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోరు దాన్ని. అంటే ఏం చేసుకుందామని డబ్బులు లాస్ట్లో ఎక్కడికి తీసుకెళ్ళిపోదామని. ఏంటో ఈ అధికార దాహం ఏంటో, ఈ డబ్బు పిచ్చి ఏంటో, ఈ ప్యాలెస్ల పిచ్చి ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అసలు దీనికి ముగింపు ఏంటి కూడా తెలియట్లేదు ఒక్కోసారి. ఇది జనం సొమ్ముతో జగన్ రాయుడు జలసాలు. ఉంటాను. బాయ్.